So today we discuss about the topic is variance and standard deviation. So methods of discussions లో వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ చెప్పుకున్నాం. అంతకుముందు దాంట్లో రేంజ్, కోఫిషియంట్ ఆఫ్ రేంజ్, క్వార్టైలు, కోఫిషియంట్ ఆఫ్ క్వార్టైలు, ఓకేనా, అవి చెప్పుకున్నాం. మీన్ డీవియేషన్ అబౌట్ మీను, అబౌట్ మీడియన్ చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు ఇదే మెథడ్స్ ఆఫ్ డిస్కషన్స్ లాస్ట్ టాపిక్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఆల్రెడీ మీకు తెలుసు స్టాండర్డ్ డీవియేషన్ డినోటెడ్ బై సిగ్మా. ఈ సిగ్మా అనేది మనం ఎక్కడ డినోట్ చేసామా, స్టార్టింగ్ మీకు కోరిలేషన్ కోఫిషియంట్ చెప్పినప్పుడు కోరిలేషన్ కోఫిషియంట్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి సిగ్మా ఎక్స్ సిగ్మా వై యూజ్ చేసాం కదా. సో స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా, వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ అంతే. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్? మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ డిస్పర్షన్. మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్ లో బాగా యూజ్ చేసేది స్టాండర్డ్ డీవియేషన్ కూడా యూజ్ చేస్తామా. దిస్ ఈజ్ ఫస్ట్ యూజ్డ్ బై కార్ల్ పియర్సన్ ఇన్ 1893. సో కోరిలేషన్ కోఫిషియంట్ కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఫిషియంట్ లో యూజ్ చేసాం. ఇది ఫస్ట్ యూజ్ చేసింది, ఫస్ట్ డినోట్ చేసింది కూడా స్టాండర్డ్ డీవియేషన్ కార్ల్ పియర్సన్ ఇన్ 1893. ఆల్సో కాల్డ్ రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్. దీన్ని స్టాండర్డ్ డీవియేషన్ రూట్ మీన్ స్క్వేర్ డీవియేషన్ అంటారు. ఓకేనా, మీన్ కి రూట్ చేస్తాం అంతే, దట్ ఈస్ అ సిగ్మా. 1 minute అమ్మా. Okay, ma, it is defined as the square root of the arithmetic mean of the squares of the deviation of the values taken from the mean. Mean నుంచి తీసుకుంటాం అంటే ఇక్కడ చూడండి, డినోటెడ్ బై సిగ్మా, స్టాండర్డ్ డీవియేషన్ డినోటెడ్ బై సిగ్మా, వేర్ సిగ్మా ఈక్వల్ టు రూట్ ఓవర్ సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్, వేర్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. రూట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సమ్మర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ మీన్. అందుకే స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ అని చెప్తున్నాం మనం ఇక్కడ. స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద మీన్ అని ఎందుకు చెప్తున్నాము? నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి దానికి స్క్వేర్ రూట్ చేస్తే సిగ్మా వస్తుంది. కాబట్టి సిగ్మా ఈక్వల్ టు రూట్ ఓవర్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్, వేర్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అన్న క్యాపిటల్ ఎక్స్ బార్ అన్న తీసుకోవచ్చు, లేదంటే క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ స్మాల్ ఎక్స్ బార్ అన్న తీసుకోవచ్చు. ఓకేనా, అది మన ఇష్టం అనమాట. నెక్స్ట్ వేరియన్స్ అంటే ఇట్ ఈస్ అనదర్ మెథడ్ ఆఫ్ డిస్పర్షన్. ఇట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్. అంటే మనకి ఇచ్చిన సిగ్మాని స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ చేస్తే వేరియన్స్ వస్తుంది.
మరి వేరియన్స్ ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై కార్ల్ పియర్సన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ చేస్తాం కదా కార్ల్ పియర్సన్ లో. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. మీకు ఇంకోటి అడుగుతాడు, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో రిలేటివ్ మెజర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆబ్జెక్టివ్ లో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ రిలేటివ్ మెజర్ కి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కంపేరింగ్ ద వేరియబిలిటీ. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే వేరియబిలిటీ, homogeneity, stability, uniformity, కన్సిస్టెన్సీ ఫర్ టూ ఆర్ మోర్ సిరీసెస్ లో యూజ్ చేస్తాం. కానీ ఇది కూడా బిట్ అడగచ్చు, కానీ ఇది ఎక్కడ కూడా మనం యూజ్ చేసామని ఎక్కడ చెప్పం. మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ తీసుకొచ్చి ఈ వేరియబిలిటీలో, హోమోజీనిటీలో, కన్సిస్టెన్సీలో యూజ్ చేస్తామని చెప్పం, కానీ యూజ్ చేస్తాం. హయ్యర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, లెస్ దర్ ద కన్సిస్టెన్సీ. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ ఇంటూ ఇది ఇంటూ సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. ఓకేనా? ఫార్ములా ఇది, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కి ఫార్ములా ఇది. సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100, స్మాల్ ఎక్స్ పడింది, ఇది ఇంటూ. నెక్స్ట్, వేరియన్స్ ని, స్టాండర్డ్ డీవియేషన్ ని గ్రూప్డ్ డేటాకి, అన్గ్రూప్డ్ డేటాకి ఎలా యూజ్ చేస్తాం? మనకి వేరియన్స్ ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా సిగ్మా ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే వేరియన్స్. సో సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ ఈస్ ద వేరియన్స్. సో ఈ వేరియన్స్ ని, స్టాండర్డ్ డీవియేషన్ ని గ్రూప్డ్ డేటాకి, అన్గ్రూప్డ్ డేటాకి ఎలా యూజ్ చేస్తాము? అన్గ్రూప్డ్ డేటా అంటే సిరీస్ ఇలా ఇస్తాడు. ఓహో, నేను ఇక్కడ పెట్టలేదు కదా. వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, variance and standard deviation of ungrouped data and grouped data. Ungrouped data అంటే ఇలా ఇస్తాడు 6, 7 ఓన్లీ ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద డేటా. ఓకేనా? మీను వేరియన్స్ మాత్రమే అడిగాడు. మనం వేరియన్స్, మీన్ అడగకపోయినా వేరియన్స్ కావాలి అని అంటే డెఫినెట్ గా మీన్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. వేర్ మీన్ ఈస్ డినోటెడ్ బై ఎక్స్ బార్, అది స్మాల్ ఎక్స్ బార్ అయినా ఉండొచ్చు, క్యాపిటల్ ఎక్స్ బార్ అయినా ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ మాత్రం పర్టికులర్ గా మీన్ అండ్ వేరియన్స్ అడిగాడు, కానీ మీన్ అడగకపోయినా వేరియన్స్ అడిగినా మనం మీన్ డెఫినెట్ గా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ xi మైనస్ ఎక్స్ బార్ కాబట్టి, వేర్ మీన్ ఈజ్ డినోటెడ్ బై ఎక్స్ బార్. ఓకే, ఇక్కడ నాకు జస్ట్ అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడు, సింగిల్ డేటా 6, 7, 10, 12, 13, 4, 8, 12. దీన్ని నేను ఇలానే తీసుకుంటాను, మీన్ ఫైండ్ అవుట్ చేస్తా. మీన్ ఫైండ్ అవుట్ అంటే మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ వేర్ n ఈక్వల్ టు 8. సో 72/8 ఈక్వల్ టు 9 వచ్చిందమ్మా. సో మీన్ ఈక్వల్ టు 9 వచ్చింది. ఇక్కడ నేను ఇండివిజువల్ డేటాకి కూడా, అన్గ్రూప్డ్ డేటాకి కూడా టేబులర్ ఫామ్ వేస్తా. xi 6, 7, 10, 12, 13, 4, 8, 12. నాకు ఫార్ములాలో కావాల్సింది ఏంటి? వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n ఇంటూ సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. నా దగ్గర xi ఉంది, xi మైనస్ ఎక్స్ బార్ కావాలి, దాని తర్వాత హోల్ స్క్వేర్ కావాలి. ఇది కొంచెం చూడండి, xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో నేను 6 తీసుకుంటున్నా. ఓకేనా? 6 తీసుకుంటున్నా. నాకు ఎక్స్ బార్ ఎంత వచ్చింది? 9 తీసుకుంటున్నా. 6 మైనస్ 9 మైనస్ 3, 7 మైనస్ 9 మైనస్ 2, 10 మైనస్ 9 మైనస్ 1, 12 మైనస్ 9 3, 13 మైనస్ 9 4, 4 మైనస్ 9 మైనస్ 5, 8 మైనస్ 9 మైనస్ 1, 12 మైనస్ 9 3. వీటిని హోల్ స్క్వేర్ చేస్తే 9, 4, 1, 9, 16, 25, 1, 9. సో వీటి నాకు ఇప్పుడు వీటి యొక్క సమ్మేషన్ కదమ్మా కావాలి. ఇక్కడ వీటి యొక్క సమ్మేషన్ కదమ్మా కావాలి. సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కదా, వీటన్నిటిని నేను సమ్మేషన్ చేస్తున్నా. సో దట్ వాల్యూ ఈజ్ 74. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఇది 1/n ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు n, వేర్ అన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 8, xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో 1/8 ఇంటూ సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ ఈజ్ 74. సో సింప్లిఫై చేస్తే 9.25 వచ్చింది. వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వేరియన్స్ ఫార్ములా తీసుకున్నా, 1/n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంది,
xi మైనస్ x బార్ ఉంది, వేర్ x బార్ ఈజ్ ద మీన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాను. చేసిన తర్వాత xi అంతా ఒక టేబులర్ ఫామ్ లో ఒక రో కింద తీసుకుంటాను. xi మైనస్ x బార్ తీసుకుంటే ఒక్కొక్క టర్మ్ xi ఒక్కొక్క x1 x2 x3 అలా తీసుకుని x బార్ లో మైనస్ చేసుకుంటూ వచ్చి వాటిని హోల్ స్క్వేర్ చేస్తా. ఫైనల్ గా నాకు వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 9.25 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసమ్మా నెక్స్ట్ కూడా చూడండి, ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కూడా వేరియన్స్ ఇచ్చాడు, ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు, వేరియన్స్ ఇచ్చాడు. సో నేను xi తీసుకున్నా, దీన్ని నేను స్టెప్ దీన్నే మనం ఎలా అయినా చేయొచ్చు కదా. అన్గ్రూప్డ్ డేటా గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మనం ఎలా అయినా చేయొచ్చు. అంటే స్టెప్ డివిజన్ మెథడ్ చేయొచ్చు, ఇండివిజువల్ సిరీస్లో డైరెక్ట్ మెథడు, షార్ట్ కట్ మెథడు, స్టెప్ డివిజన్ మెథడ్ ఎలా అయినా చేయొచ్చు కదా. సో దీనికి స్టెప్ డివిజన్ మెథడ్ యూజ్ చేస్తే ఎలా వస్తుంది. సో నాకు సింగిల్ డేటా ఇచ్చాడు, xi ఇచ్చాడు. నాకు 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 ఇచ్చాడు. దీనికి ద మీన్ ఈజ్ క్యాల్కులేట్ బై స్టెప్ డివిజన్ మెథడ్. మీన్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను. మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నేను స్టెప్ డివిజన్ మెథడ్ యూజ్ చేసుకుంటా. డైరెక్ట్ మీన్ తీసుకుని నీకు డైరెక్ట్ డేటాలో కానీ షార్ట్ కట్ మెథడ్లో కానీ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సరిపోతుంది. కానీ స్టెప్ డివిజన్ మెథడ్, ఇక్కడ నేను అడిగింది స్టెప్ డివిజన్ మెథడ్. స్టెప్ డివిజన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇది. స్టెప్ డివిజన్ మెథడ్లో మీన్ x బార్ ఈక్వల్ టు అస్యూమ్డ్ మీన్ ప్లస్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n di by n into h, వేర్ n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, h ఈక్వల్ టు ఒక్కొక్క నెంబర్కి ఉన్న డిఫరెన్స్ చూడండి. 6కి 10కి 2, 6కి 8కి 2 డిఫరెన్స్, 8కి 10కి 2 డిఫరెన్స్, వేర్ హెచ్ ఈజ్ ద ఇంటర్వెల్ అనమాట. ఓకేనా. మరి డిఐ అంటే ఏంటి, అస్యూమ్డ్ మీన్ అంటే ఏంటి. అస్యూమ్డ్ మీన్ అంటే మనం అక్కడ ఏ ఈక్వల్ టు అని మెజర్ చేసుకుని మన స్టెప్ డివిజన్ మెథడ్లో ఏ ఈక్వల్ టు అని తీసుకుంటాము. ఏ ఈక్వల్ టు అని చెప్పేసి ఇచ్చిన డేటాలో 0 తప్ప స్మాల్ వాల్యూ లీస్ట్ వాల్యూని తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను నేనంటే స్మాల్ వాల్యూ కాకుండా 14 అని తీసుకుంటా, ఎజ్యూమ్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇది 5th టర్మ్ కాబట్టి. నాకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఇచ్చాడు కాబట్టి దాంట్లో హాఫ్ పార్ట్లో ఉన్న 5th టర్మ్ని నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నా. 5th టర్మ్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నా. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుంది, డిఐ ఈక్వల్ టు xi మైనస్ 14/2. ఫస్ట్ మీన్ x బార్ ఈక్వల్ టు అస్యూమ్డ్ మీన్ 14 ప్లస్ n అంటే 10, h అంటే 2 నాకు వచ్చేసింది. వీటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, అలాగా నాకు సమ్మేషన్ డిఐ కావాలి. సమ్మేషన్ డిఐ కావాలంటే డిఐ ఈక్వల్ టు xi మైనస్ 14/2, వేరే xi అంటే x1 x2 x3 అండ్ సో ఆన్ xn వరకు అనమాట, అంటే x10 వరకు. 6 మైనస్ 14/2. నేను 14 ఎందుకు తీసుకున్నారు అని అంటే యాక్చువల్గా 0 కాకుండా లీస్ట్ వాల్యూ తీసుకోవాలి, అదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఈవెన్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి ఈవెన్ నెంబర్లో ఉన్న హాఫ్ పార్ట్, 5th టర్మ్ నేను తీసుకుంటున్నాను. 16 మైనస్ 14 మైనస్ 8/2, దట్ వాల్యూ ఇస్ -4. నెక్స్ట్ వచ్చేసి 8 మైనస్ 14/2 అంటే -6/2, దట్ వాల్యూ ఇస్ -3. నెక్స్ట్ 10 మైనస్ 14/2 మైనస్ 4/2, -4/2 అంటే -2. 12 మైనస్ 14/2 -2/2 అంటే -1.
14 minus 14 by 2, 0. 16 minus 14 by 2, 16 minus 14 2 by 2, that value is 1. 18 minus 14 by 2, 4 by 2, that value is 2. 20 minus 14 by 2, 6 by 2, that value is 3. 22 minus 14 by 2, 22 and 8 by 2, that value is 4. 24 minus 14 by 2, 10 by 2, so that value is 5. సో వీటన్నిటిని కూడా నేను యాడ్ చేస్తున్నానమ్మా. వీటన్నిటిని యాడ్ చేసుకుంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సింపుల్గా సమ్మేషన్ డిఐ వాల్యూ ఎంత అవుతుందమ్మా? నాకు 5 అవుతుంది. సో సమ్మేషన్ డిఐ వాల్యూ నేను ఇక్కడ ఏం రాసుకున్నాను? 5 అని రాసుకున్నా. సో ఎస్యూమ్డ్ మీన్ వచ్చేసి 14 ప్లస్ 5/10 ఇంటూ 2, దట్ వాల్యూ ఇస్ 15. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు 15. మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మీకు ఇవన్నీ మేడం ఇలా టేబులర్ ఫామ్ ఎలా వేసుకోవాలని తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫార్ములా వేసుకోండి. ఫార్ములాని బట్టి డేటాలో మనకి ఏం కావాలి? నాకు ఫార్ములాలో xi మైనస్ ఎక్స్ బార్ కావాలి. సో xi మైనస్ ఎక్స్ బార్ కావాలి కాబట్టి ఇది హోల్ స్క్వేర్. ఇక్కడ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కావాలి కాబట్టి xi మైనస్ ఎక్స్ బార్ ఇక్కడ హోల్ స్క్వేర్ అమ్మా. xi మైనస్ ఎక్స్ బార్ కావాలి కాబట్టి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ xi మైనస్ ఎక్స్ బార్ కావాలి. ఇది హోల్ స్క్వేరు. సో నేను సర్చ్ చేసుకోండి పీడిఎఫ్ పెడితే, ఒకవేళ మేబీ పెట్టకపోతే డౌటే లేదు. సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ కావాలి కాబట్టి xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బదులు xi మైనస్ ఎక్స్ బారు. ఎక్స్ బార్ కావాలి అంటే డిఐ ఈక్వల్ టు xi మైనస్ 14/2 కావాలి. ఇవన్నీ కావాలంటే xi కావాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా నోట్ చేసుకుని ఆ ఫార్ములాకి కావాల్సిన డేటాని అప్పుడు మీరు టేబులర్ ఫామ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఓకేనా? నాకు ఇప్పుడు ఎక్స్ బార్ వచ్చింది. xi మైనస్ ఎక్స్ బార్ అంటున్నాడు. వేర్ 6 మైనస్ 15, 6 మైనస్ 15 అంటే -9, 8 మైనస్ 15 అంటే -7, 10 మైనస్ 15 అంటే -5, 12 మైనస్ 15 -3, 14 మైనస్ 15 -1, 16 మైనస్ 15 1, 18 మైనస్ 15 3, 20 మైనస్ 15 5, 22 మైనస్ 15 7, 24 మైనస్ 15 9. ఓకేనా? ఇవన్నీ కూడా చూడండి. -1 1, 3 మైనస్ 3, 5 మైనస్ 5, 7 మైనస్ 7, 9 మైనస్ 7. టోటల్ దిస్ వాల్యూ ఈజ్ 0 రావాలి. ఓకేనా? xi మైనస్ ఎక్స్ బార్. నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క హోల్ స్క్వేర్ చేస్తాం. వీటి యొక్క హోల్ స్క్వేర్ చేసినప్పుడు మేడం మరి హోల్ స్క్వేర్ చేసినప్పుడు కూడా జీరోస్ అవుతాయి కదా? జీరోస్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ హోల్ స్క్వేర్ చేసి ఇక్కడ నెగిటివ్ పాజిటివ్లు ఉన్నాయి కాబట్టి 0 అయిపోయింది. కానీ హోల్ స్క్వేర్ చేసినప్పుడు అన్ని పాజిటివ్లే కదమ్మా. ఇవన్నీ పాజిటివ్లే కాబట్టి xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ సమ్మేషన్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 330. సో నాకు వేరియన్స్ ఫార్ములా ఏంటి? 1/n ఇంటూ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to 10 xi మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 330 ఈక్వల్ టు వాల్యూ ఎంత? 33 వచ్చింది. దిస్ ఈజ్ వేరియన్స్. మనల్ని అడిగింది కూడా వేరియన్స్ మాత్రమే. సో వేరియన్స్ చేస్తే సరిపోతుంది. బట్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఇక్కడ నేను చేస్తాను చూడండి. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్ టు √33 అంటే 5.74 వచ్చింది. స్టెప్ డివిజన్ మెథడ్లో చేస్తే లేదు మేడం మేము దీన్ని ఇలా చెయ్యము, జస్ట్ వేరియన్స్ అంటే ఇలా చేసేస్తాము, ఇలా చేసినా కూడా వేరియన్స్ సిగ్మా స్క్వేర్ వాల్యూ దీనికి కూడా ఇంతే వస్తుంది, సేమే వస్తుంది. కాకపోతే ఇలా కూడా చేయొచ్చు, ఈ మెథడ్ ఒకటి చేయొచ్చు, ఈ మెథడ్ ఒకటి చేయొచ్చు అని మాత్రమే చెప్తున్నాను నేను. ఓకేనా మేడం? రెండు కూడా ఇండివిజువల్ డేటానే, అన్గ్రూప్డ్ డేటానే, కానీ రెండు ఫార్ములాస్ ఎందుకు యూజ్ చేశారు, ఇక్కడ స్టెప్ డివిజన్ మెథడ్ ఎందుకు యూజ్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. సేమ్ ఇదే గుర్తుపెట్టుకుని ఇదైనా చేయొచ్చు, స్టెప్ డివిజన్ అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం, ఏ మెథడ్ అయినా చేయొచ్చు. బట్ స్టెప్ డివిజన్ మెథడ్ చేసుకున్నప్పుడు ఎస్యూమ్డ్ మీన్ ఏంటంటే 10 ఉంటే 5th టర్మ్ తీసుకుంటే ఉన్న దానికి యాక్చువల్గా ఈ ఆర్డ్ ఉందనుకోండి, మామూలుగా లీస్ట్ వాల్యూ తీసుకుంటే అది 0 అయితే 0 కాకుండా దాని తర్వాత వాల్యూ తీసుకుంటాము. లేదంటే ఈవెన్ నెంబర్ ఉంటే దాంట్లో ఉన్న హాఫ్ వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్
ఏ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు వరకు మనం ఇండివిజువల్ సిరీస్ చూసాము. డిస్క్రీట్ సిరీస్ ఇస్తే స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, వేరియన్స్ ఏంటి. మనకు స్టాండర్డ్ డీవియేషన్ తెలిస్తే వేరియన్స్ తెలిసినట్టే, వేరియన్స్ తెలిస్తే స్టాండర్డ్ డీవియేషన్ తెలిసినట్టే. రెండు వేరువేరుగా ఏమీ చెప్పట్ల. ప్రతి క్వశ్చన్లోనూ వాడు స్టాండర్డ్ డీవియేషన్ అంటే వేరియన్స్ చేశాను, వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ చేస్తాం మనం. సేమ్ ఫార్ములానే స్టాండర్డ్ డీవియేషన్కి రూట్ ఉంటుంది, వేరియన్స్కి రూట్ ఉండదు, అంతే తేడా. So standard deviation of a discrete frequency distribution. Discrete frequency distribution means discrete series అంటే grouped data. ఓకేనా, గ్రూప్డ్ డేటాలో డిస్క్రీట్ సిరీస్, తర్వాత వచ్చేది గ్రూప్డ్ డేటాలో కంటిన్యూస్ సిరీస్. Let the given discrete frequency distribution be x, x1, x2 and so on xn, f equal to f1, f2 and so on fn. In this case, the standard deviation formula is sigma equal to root over 1 by n summation I equal to 1 to n fi of xi minus x bar whole square. ఇక్కడ fi ఒకటి యాడ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఒకటి యాడ్ అవుతుంది, కానీ ఇండివిజువల్ డేటాకి ఫ్రీక్వెన్సీ fi యాడ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇండివిజువల్ డేటా ఒకటే ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ సెకండ్ డేటా ఇవ్వలేదు కదా, కాబట్టి ఇక్కడ fi అనేది రాదు. ఇది ఇండివిజువల్. గ్రూప్డ్ డేటా డిస్క్రీట్లోని కానీ కంటిన్యూస్ లో కానీ ఈ ఫ్రీక్వెన్సీ fi అనేది యాడ్ అవుతుంది, సెకండ్ డేటా ఇస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు నాకు ఇక్కడ వేరే n అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాదు, ఇండివిజువల్ డేటాలోనే క్యాపిటల్ n అంటే 1/n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే క్యాపిటల్ n ఈక్వల్ టు I ఈక్వల్ టు 1 to n fi, ఇవి ఫ్రీక్వెన్సీని సమ్మేషన్ చేస్తే అది క్యాపిటల్ n. ఓన్లీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఓన్లీ ఇండివిజువల్ డేటాలోని. ఓకేనా, ఇండివిజువల్ డేటాకి దీనికి ఒకటే ఫార్ములా, స్టాండర్డ్ డీవియేషన్ కానీ వేరియన్స్ కానీ డిస్క్రీట్ లో కానీ కంటిన్యూస్ లో కానీ ఫ్రీక్వెన్సీ ఒకటి యాడ్ అవుతుంది అంతే. ఇందులో క్వశ్చన్ మరి డిస్క్రీట్ సిరీస్ లో ప్రాబ్లమ్స్ చేయాలిగా, ఎలా చేస్తాం? ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అని ఇచ్చాడు. సో నాకు xi ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. అసలు వేరియన్స్ ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 7. అంటే నాకు 7 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి 1 to 7 అని రాసుకున్నా. 10 అబ్జర్వేషన్స్ ఇస్తే 1 to 10 అని రాసుకుంటా. fi xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ అంటే దీనికి రూట్ వస్తుంది. నాకు 1/n కావాలి, సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 7 fi xi మైనస్ x బార్. నా దగ్గర xi ఉంది, fi ఉంది. ఓకేనా, x బార్ కావాలి. సో x బార్ మీన్స్ మీన్ చేయాలి. మీన్ ఫార్ములా ఏంటి డిస్క్రీట్ లో? మామూలుగా ఇండివిజువల్ సిరీస్ లో మీన్ x బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి డిస్క్రీట్ లో కానీ కంటిన్యూస్ లో కానీ మీన్ ఫార్ములా x బార్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఫ్రీక్వెన్సీ x రెండు తీసుకుంటాం, ఆ రెండింటి యొక్క మీన్ తీసుకుంటాం, అంటే ఆ రెండింటి యొక్క సమ్మేషన్ తీసుకుంటాం. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 7, 7 అబ్జర్వేషన్స్ కాబట్టి 1 to 7 fi xi. అంటే xiని fiని రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన యాడ్ చేస్తే వచ్చిన సమ్మేషన్ బై n వస్తుంది అనమాట. n అంటే మళ్ళీ ఏమవుతుంది? n అంటే సమ్మేషన్ అంటే ఓన్లీ ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ అనమాట. అంటే కంపల్సరీ నాకు ఏం కావాలి? xi కావాలి, డేటాలో ఇచ్చాడు, fi కావాలి, డేటాలో ఇచ్చాడు, fi xi కావాలి. ఎందుకంటే మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, x బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ fi xi యొక్క సమ్మేషన్ కావాలి. ఈ fi xi బై fi అంటే ఇది బై ఇది అంటే x బారు. సో xi మైనస్ x బార్ కావాలి, xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ కావాలి. దీన్ని fiని మల్టిప్లై చేస్తే fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ కావాలి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఇవ్వంగానే దాని యొక్క ఫార్ములా, వాడు వేరియన్స్ అడిగాడా, స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడా, సో దాని ఫార్ములా వేసుకుంటాం. మళ్ళీ ఇంటర్నల్ గా నాకు ఇక్కడ 1/n fi కావాలి కాబట్టి కంపల్సరీ 1/n వేసుకున్నా. xi మైనస్ x బార్ కావాలి, సో నాకు xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ రాసేసుకుంటా. కానీ నాకు x బార్ కావాలంటే ఫార్ములా ఏంటి? మళ్ళీ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 7 fi xi బై n. సో fi xi లేదు కదా, సో టేబులర్ ఫామ్ లో దాన్ని కూడా యాడ్ చేస్తా. ఓకే,
ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్ఐ డేటా, ఎఫ్ఐ డేటా, ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తా. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తా. నాకు ఎన్ ఎంతమ్మా 30, ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత 420. సో 420/30 మీన్స్ 14. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత వచ్చిందమ్మా, 14 వచ్చింది కదా. 4 - 40 -10, 8 - 14 -6, 11 - 14 -3, 17 - 14 3, 20 - 14 6, 24 - 10, 24 - 14 10, 32 - 14 18. ఓకేనా, వీటిని హోల్ స్క్వేర్ చేస్తా. చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఎఫ్ఐ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇది మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఓకేనా, 100,374 వచ్చింది. సో 100,374 వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు నాకు వేరియన్స్ తీసుకుంటాను నేను. సో n = 30, సమ్మేషన్ i = 1 to 7 fi xi = 420, సమ్మేషన్ fi of xi minus x bar whole square = 1374. వచ్చిన డేటాని ఇక్కడ రాసుకున్నా. x బార్ ఇందాకే చేస్తాం కదమ్మా, 1/n అంటే 1/30 ఇంటూ సమ్మేషన్ fi of xi minus x bar whole square into 1374. వాల్యూ ఎంత వచ్చింది, 45.8 వచ్చింది. సో స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్ టు, నాకు వేరియన్స్ అడిగాడు కానీ నేను స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. √45.8, 6.77 వచ్చిందమ్మా స్టాండర్డ్ డీవియేషన్. సో మనం అడిగింది వేరియన్సా స్టాండర్డ్ డీవియేషనా, అడిగితే మనకి ఏమేమి ఫార్ములాస్ కావాలి దానిని బట్టి టేబులర్ ఫామ్ వేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ద డేటా. సేమ్ క్వశ్చన్ అమ్మా, మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ద డేటా సేమ్ క్వశ్చన్. ఎక్స్ఐ ఇచ్చాడు, ఎఫ్ఐ ఇచ్చాడు. సో వేరియన్స్, మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమని, మీన్ ఫైండ్ అవుట్ చేయమని వాడు అడగకపోయినా నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫార్ములాలో కంపల్సరీ. ఓకేనా, సో ఒకసారి చూడండి, సేమ్ క్వశ్చనే నేను ఇచ్చింది, అదే సేమ్ మెథడే, క్వశ్చన్ మారింది. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ఉంది కదమ్మా, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. స్టాండర్డ్ డీవియేషన్ గురించి మాట్లాడుతున్నాము అంటే మనం వేరియన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాము అని అర్థం. ఓకేనా, ఎందుకంటే ఇటు రూట్ తీసుకెళ్ళి ఇటు స్క్వేర్ పెట్టేసుకోవడమే కదా. ఇఫ్ there is a frequency distribution of n classes, each class defined by its midpoint xi with the frequency fi, the standard deviation will be obtained by the formula sigma equal to √1/n summation i = 1 to n fi of xi minus x bar whole square, where x bar is the mean of the distribution and capital N is the summation i = 1 to n fi. ఏమీ మారలేదు, స్టాండర్డ్ డీవియేషన్ కానీ వేరియన్స్ కానీ డిస్క్రీట్ కానీ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ కానీ ఫార్ములా ఏమీ మారదు. కాకపోతే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీలో మరి ఎలా తీసుకుంటాము, ఎక్స్ బార్ ఎలా తీసుకుంటాం, క్లాస్ ఇంటర్వెల్ ఎలా తీసుకుంటాం అనేదే కావాలి మనకి. సో క్యాలిక్యులేట్ ద మీన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. సో క్లాస్ ఎలా ఇచ్చాడమ్మా, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. సో ఫ్రీక్వెన్సీ 3, 7, 12, 15, 8, 3, 2 ఇచ్చాడు. ఓకే, నేను క్లాస్ ఇంటర్వెల్ని ఇలా తీసుకున్నా, ఫ్రీక్వెన్సీని కూడా తీసుకున్నా, నేను వేరియన్స్ ఫార్ములా తీసుకున్నా. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ = 1/n సమ్మేషన్ i = 1 to 7 fi of xi minus x bar whole square. నాకు వేరే అన్ని ఈక్వల్ టు తెలుసు, వేరే అన్ని ఈక్వల్ టు ఏంటమ్మా, వేరే అన్ని ఈక్వల్ టు సమ్మేషన్ i = 1 to n fi. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీని అన్నిటిని యాడ్ చేస్తే వచ్చింది క్యాపిటల్ N. సో వేరే క్యాపిటల్ N = 50 వచ్చేసింది. నాకు ఎక్స్ బార్ కావాలి. సో ఎక్స్ బార్ = 1/n ఇంటూ సమ్మేషన్ i = 1 to 7. 7 క్లాసెస్ ఇచ్చాడు కాబట్టి 7 fi xi. సో నాకు fi xi కావాలి. ఇక్కడ నేను fi అంటే ఫ్రీక్వెన్సీ తీసుకున్నా, xi అంటే క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకోకూడదమ్మా. 30 to 40, 40 to 50 అలా తీసుకోకూడదు. ఇక్కడ కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు
30 to 40 అన్నప్పుడు దాని మిడ్ వాల్యూ ఎంత 35. 30 to 40 అన్నప్పుడు దాని మిడ్ వాల్యూ ఎంత మిడ్ 35. అదే మిడిల్ వాల్యూ 40 to 50 అన్నప్పుడు 45. 50 to 60 అన్నప్పుడు 55. 60 to 70 అన్నప్పుడు 65. 70 to 80 75. 80 to 90 85. 90 to 100 95 అన్నమాట. అదే క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ అంటే 30, అప్పర్ లిమిట్ అంటే 40 అలా తీసుకుంటాను. కానీ మిడ్ పాయింట్ అనేసరికి 35 45 మిడ్ వాల్యూ తీసుకుంటాం. దీన్ని ఎక్స్ఐ అంటా నేను, దీన్ని అన్ను ఎక్స్ఐ అని. ఇలా ఇలా కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాను ఎఫ్ఐ ఎక్స్ఐ చేస్తున్నా. ఎఫ్ఐ ఎక్స్ఐ చేసిన తర్వాత సమ్మేషన్ నాకు ఎంత వచ్చింది 3100 వచ్చింది. సో నాకు ఎక్స్ బార్ ఈక్వల్ టు వాల్యూ చేశారు 3100 బై క్యాపిటల్ ఎన్ అంటే 50. ఇదిగోండి క్యాపిటల్ ఎన్ సమ్మేషన్ ఎఫ్ఐ నాకు ఎంత వచ్చింది ఎక్స్ బార్ 62 వచ్చింది. ఇప్పుడు నాకు ఫార్ములా ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ గా చేస్తారమ్మా, అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బారు ఈ కాలంలో ఇవ్వరా, ఓకేనా. ఈ కాలంలో ఇక్కడ ఇంకొక కాలం ఉండాలి, ఆ కాలంలో ఇవ్వలేదు. ఇవ్వకోకుండా ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ చేసేసి దాన్ని హోల్ స్క్వేర్ డైరెక్ట్ గా చేస్తారు. అంటే నాకు ఇక్కడ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే 35 మైనస్ 62. 35 మైనస్ 62 ఎంత వచ్చింది, ఆ వాల్యూ హోల్ స్క్వేర్ చేస్తే 729. ఓకేనా. 45 మైనస్ 62 చేస్తే వచ్చిన వాల్యూని హోల్ స్క్వేర్ చేస్తే 289. 55 మైనస్ 62 చేస్తే వచ్చింది 7 వచ్చింది కాబట్టి దాని వాల్యూ 7 స్క్వేర్ అంటే 49. 65 మైనస్ 62 చేస్తే 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే 9 అలా వచ్చింది. ఇదైతే 13 169 85 95 అలా వచ్చినాయి అమ్మ వాల్యూస్. ఓకేనంటే ఈ కాలము మిస్ అయింది అంతే. తేడా ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కాలం అని చేయలేక సరిపోదని చేయకోకుండా డైరెక్ట్ గా దాన్ని హోల్ స్క్వేర్ చేస్తారు. నెక్స్ట్ ఏం కావాలి ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేస్తాం. సో అప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ చేస్తాం, వస్తే 1050 వచ్చింది. సో అప్పుడు ఏమైంది నాకు వేరియన్స్ చేస్తే 201 వచ్చింది. సో స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈక్వల్ √201. సో √201 వాల్యూ అంతా 14.18 వచ్చింది అనమాట. అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకోకుండా దాని ఒక మిడ్ పాయింట్ ని ఎక్స్ఐ తీసుకుంటున్నాను నేను. దిస్ ఈస్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న టాపిక్ ఉంది. 119 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. సో ఐ హోప్ మీరు చదువుకుంటున్నారు అనుకుంటున్నాం. మీకు 8th నుంచి ఇంటర్నల్స్ అనుకుంటా కదా, చదువుకోండి బాగా.